అందరికీ నమస్కారం. ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం ఫ్రూట్ సిరీస్‌లో భాగంగా డే 11కు చేరుకున్నాం. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ హృద్రోగ లేదా హృదయ రోగాలకు సంబంధించి. మన హృదయం బలంగా ఉండాలంటే కేవలం మందులు చాలు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. ఆయుర్వేదం ప్రకారం సరైన ఆహారం, ముఖ్యమైన ఫ్రూట్స్ హృదయాన్ని కాపాడగలవు. హృద్రోగం అనేది ప్రాణవాహ స్రోతస్సులో దోషాల వల్ల కలిగే సమస్య. అధిక కొవ్వు, ఒత్తిడి, అధిక ఆహారం, మధుమేహం వంటివి ఈ హృదయాన్ని బలహీనం పరిచి శరీరమంతా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు హృద్రోగులు తీసుకోవాల్సిన ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా పోమోగ్రనేట్ లేదా దానిమ్మ. ఇది మన త్రిదోషాలను బ్యాలెన్స్ చేసి హార్ట్ మజిల్స్కు స్ట్రెంగ్త్ ఇస్తూ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. తర్వాత యాపిల్. ఇది లఘుగుణం ఉండి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉండి అలాగే హార్ట్ హెల్త్ను మెయింటైన్ చేస్తుంది. తర్వాత ద్రాక్ష. ఇది మనకు గుండెకి ఫ్రెండ్ అనేదే చెప్పుకోవచ్చు. ఇది మన బాడీ అలసటను తగ్గించి అలాగే వాతపిత్త దోషాలను కూడా ఈక్వలిబ్రియంలో మెయింటైన్ చేస్తుంది. తర్వాత పప్పాస్కాయ్. ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేసి మనకు బాడీని తేలిగ్గా చేసి అలాగే గుండె పనితీరును బాగా మెరుగుపరుస్తుంది. ఆఖరిగా గోవా లేదా జామపండు. ఇది మన సర్క్యులేషన్ మొత్తాన్ని ఇంప్రూవ్ చేసి కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేస్తుంది. హృద్రోగులు దూరంగా ఉంచవలసిన లేదా అవాయిడ్ చేయవలసిన ఫ్రూట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జాక్ ఫ్రూట్ లేదా పనస పండు. ఇది గురుగుణం కలిగి కఫవర్ధకంగా పనిచేసి గుండె పనితీరును స్ట్రెయిన్ కలిగిస్తుంది. అలాగే కస్టర్డ్ యాపిల్. ఇది కూడా గురుగుణం కలిగి హెవీనెస్ కాజ్ చేసి అలాగే గుండె పనితీరును బాగా బలహీనం చేస్తుంది. తర్వాత ఖర్జూరం లేదా డేట్స్. ఇది అతి మధురంగా ఉండి గురుగుణంగా ఉండి మన బ్లడ్ను థిక్ చేస్తుంది. అలాగే ఓవర్ రైప్ మ్యాంగోస్ లేదా మామిడికాయ. ఇది ఉష్ణత్వం కలిగి గురుగుణం ఉండి సర్క్యులేషన్కి అడ్డుపడతాయి. చూశారుగా హృద్రోగుల కోసం సరైన ఫలాల ఎంపిక ఎంత ముఖ్యమైందో. ఇవి సహజ వైద్యంలా పనిచేస్తాయి. రేపు మనం హైపర్ టెన్షన్ లేదా బీపీ గురించి మాట్లాడదాం. రక్తపోటు ఉన్నవారు ఫలాలు తినకూడదనే ఒక పెద్ద అపోహ గురించి రేపు నేను మీకు వివరిస్తాను. అందుకే ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరింత అప్డేట్స్ కోసం ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్.